హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ కోడిగుడ్డు పులుసు అండి. సో కోడిగుడ్డు పులుసు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. సో కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసి పెట్టానండి. సో దాన్ని త్వరగా మనం చూసేద్దాము. వాటికి కావాల్సినవి ఏమేమి కావాలి ఏంటి అన్నది. దాని తర్వాత ప్రాసెస్ చూద్దాము. సో ముందుగా మనకి పచ్చిమిర్చి కావాలి. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం చింతపండు గుజ్జు, నేను బాయిల్ చేసి ఎగ్స్ పెట్టుకున్నానండి. అలాగే పసుపు, ఉప్పు, కారం, అలాగే కొన్ని మెంతులు, దాని తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొంచెం బెల్లం, తర్వాత ఆయిల్ అండి. సో, మనం స్టవ్ మీద పాన్ పెట్టుకోవచ్చండి. లేకపోతే మనం కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అనేది మనకి ఎల్‌పీజీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, మనకి ఎల్‌పీజీ షార్టేజ్ అనేది ఉంది గాబట్టి, సో, నేను కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో దట్ మీ గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుంది. సో, కుక్కర్ అనేది మనం పెట్టుకున్నామండి. అందులో మనం ఆయిల్ అనేది నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇందులో నేను ఆహ్, హల్దీ వేసుకున్నానండి. సో, పసుపు వేశానండి. పసుపు వేసి మనం ఎగ్స్ అనేది అందులో ఫ్రై చేసుకుందామండి. సో, ఎగ్స్ ఫ్రై చేసే ముందు దానికి కొంచెం జస్ట్ కట్స్ పెట్టి అందులో వేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ అనేది మనకి మన మీదకి ఎగరకుండా అది ఏమి అవ్వకుండా జస్ట్ పర్ఫెక్ట్‌గా అది కుక్ అవ్వడం కోసమండి. ఎగ్స్ మీరు ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు. కొంతమందికి ఫ్రై చేసుకోకుండా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఫ్రై చేస్తే ఇష్టపడతారు. సో, మీకెలా నచ్చితే మీరలా చేసుకోవచ్చు. సో, ఫ్రై చేశాక దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని పెట్టుకుందామండి పక్కకి. సో, అదే ఆయిల్‌లో మనం కొంచెం జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు వేసామండి. మెంతులు వేసుకుంటే పులుసులో టేస్ట్ బావుంటుందండి. సో, అందుకు ఆ పుల్లదనానికి కొంచెం చేదుదనం అంటి టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది గాబట్టి మనం మెంతులు యాడ్ చేసాము. సో, అదే దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాము. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం 1 టీ స్పూన్ అనేది యాడ్ చేస్తే చాలండి. సో, 1 టీ స్పూన్ అనేది యాడ్ చేశాక, మనం ఉల్లిపాయలు ఏవైతే మనం పెట్టుకున్నామో కట్ చేసి, సో, ఉల్లిపాయలని మనం ఇక్కడ యాడ్ చేశామండి. సో, ఉల్లిపాయలు వేశాక దాన్ని కొంచెం ఆ పచ్చిదనం పోయే వరకు ఉల్లిపాయలని మనం అందులో కుక్ చేస్తే చాలండి. అందులో జస్ట్ లైట్‌గా మనం ఒక పించ్ సాల్ట్ వేసుకొని, మన ఎంతైతే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే ఉంటుందో, అంత సాల్ట్ మనం వేసుకోవచ్చండి. సో, ఆ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి. సో, అందుకని మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాము. సాల్ట్ యాడ్ చేశాక ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ అనేది వేస్తామండి. కారం. సో, కారం కూడా మీరు టేస్ట్‌కి సరిపడా మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టు మీరు ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పసుపనేది మళ్ళీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ముందే పసుపు వేసి ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేశాను గాబట్టి, సో, పసుపనేది నేనిక్కడ మళ్ళీ యాడ్ చేయట్లేదు. అదే సరిపోతుంది. తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ ఏవైతే పెట్టుకున్నానో కట్ చేసి దాన్ని యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ మీరు ఒకవేళ అంత స్పైసీ తినను అంటే గ్రీన్ చిల్లీస్ మీరు తగ్గించుకోవచ్చు. లేకపోతే అలా కట్ చేయకుండా మీరు మొత్తం గ్రీన్ చిల్లీ ఏమి కట్ లేకుండా అలా కూడా ఫుల్‌గా వేయొచ్చు. సో, దానికి మీ టేస్ట్‌ని బట్టి ఆ స్పైసీనెస్ అనేది మీరు చూసుకొని వేసుకోండి. సో, గ్రీన్ చిల్లీస్ వేశాక కొంచెం ఆ పచ్చిదనం అనేది పోయాక అందులో వాటర్ వేసుకోండి. సో, నేనిక్కడ ఆహ్, పెద్ద పెద్దవి 4 ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు వేశానండి. సో, 4 ఉల్లిపాయలకి తగ్గట్టు నేను 1 కప్ వాటరేసానండి. సో, నేను వేసిన కప్ మెజర్‌మెంట్ వచ్చేసి 300 ఎంఎల్ అండి. అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లస్ ఇంకో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. సో, అలా 1 ½ గ్లాస్ వాటర్ అనేది నేను వేశాను. సో, ఇలా వేశాక మీరు కూడా మీకు తగినంత వాటర్ అనేది అందులో వేసుకోండి. సో, వాటర్ అనేది వేశాక ఇందులో ఇప్పుడు చింతపండు పల్ప్ అనేది నేను ఏదైతే చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నానో, ఆ గుజ్జు అనేది నేను యాడ్ చేస్తున్నానండి. సో, నేను వేసిన మెజర్‌మెంట్‌కి నేను 4 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు అనేది వేశాను.
మీకు పులుపు ఒకవేళ ఎక్కువగా ఇష్టముంటే మీరింకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ తింటామంటే ఒక స్పూన్ తగ్గించుకోండి. ఇందులో మనం కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నామండి. బెల్లం యాడ్ చేస్తే పుల్లదనానికి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఏ పులుసుకైనా మనం కొంచెం తీయదనం అనేది యాడ్ చేస్తే అది చాలా బావుంటుంది. బెల్లం లేకపోతే మీరు అందులో షుగర్ కూడా కొంచెం యాడ్ చేయగలరు. తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి అందులో జస్ట్ ఒక స్టేర్ అనేది ఇచ్చి, ఒక్కసారి కలిపి, మన కుక్కర్ మూతనేది మనం పెట్టేసుకోవాలి. నా ఛానెల్‌ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో, మా సిస్టర్స్ కూడా దూరం దూరంగా ఉన్నారండి. సో, అబ్రాడ్ ఫారెన్‌లో ఉన్నవాళ్ళు కూడా నా సిస్టర్స్ కూడా ఇది చూసి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నేను చేశాను. సో, మీరు కూడా మీ వాళ్ళెవరైనా ఉంటే షేర్ చేయండి. సో, నేను డైలీ కుక్ చేసుకునే వంటకాలే నేను మీకు ఈజీగా చెప్తాను. సో, కుక్కర్ విజిల్ మనకి 4 ఆర్ 5 విజిల్స్ వస్తే చాలండి. సో, మన కర్రీ రెడీ అయిపోయింది. సో, లాస్ట్‌లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ అది డెకరేట్ చేయడానికి పెట్టాను. సో, మన కర్రీ అనేది తయారైపోయిందండి. చాలా వచ్చింది. సో, టేస్ట్ అనేది మనకి ఎక్కడ తేడా ఉండదండి. పాన్‌లో అయినా, కుక్కర్‌లో అయినా సేమ్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.